హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం దీని సొల్యూషన్ అయితే చూద్దాం. వాటర్ పెట్టు ఆయన చెప్తారు కదా బిల్లింగ్ చేయించినాను నేను మొత్తం నువ్వు పెట్టిన ఏవైతే పెట్టినావు అన్ని బిల్లింగ్ చేయించిన వాటర్ అడిగినా లాస్ట్ టైం కదా అన్ని బిల్లింగ్ చేయించిన వాటర్ పెట్టు అని చెప్తాడు ఇంకా కొట్టేస్తూ బిల్లు పెట్టాడు. -1 ఎలా వచ్చిందంటే -3 + 2 = -1. మైనస్ ప్లస్ రెండు కలవు కాబట్టి రెండు ఒక్కటి కూడా కాదు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1 వస్తుంది. ఏది హైయెస్టో దాని సింబల్ పెడతాం. -1. 5 - 3 2. 5 - 8 3. కానీ ఇది రివర్స్ ఉంది. 8 - 5 ఉంటే 3 రాయొచ్చు, కానీ 5 - 8 ఉంది కాబట్టి -3. ఓకేనా గాయస్? నెక్స్ట్ 8 - 5 + 1 divided by 2 minus 3 divided by 3. ఇది చూడండి గైస్, ఎప్పుడు బ్రాకెట్ ఉంచకూడదు, తీసేయాలి. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఇక్కడ +1 పెట్టాం. అలాగే ఇవి కూడా తీసేస్తుండాలి. సైడ్ లైన్స్ మాత్రన్నాయా అవి కూడా తీసేస్తుండాలి. ఈ లైన్స్ ఉన్నప్పుడు ఏదైనా నెగిటివ్ నెంబర్ లైక్ -9 ఉన్నా కానీ 9 అయింది, కానీ +9 ఉన్నప్పుడు ఏం మారదు గాయస్, 9 ఉంటుంది. = 8 - 6 divided by 2 by 2 - 1. 3 divided by 3 1 గాయస్. మోస్ట్లీ అందరూ కన్ఫ్యూజ్ అయ్యి అనుకుంటారు. 3 1s 3, కోషెంట్ 0 అయింది, రిమైండర్ 0 అయింది. సారీ గాయస్, కోషెంట్ 1 అయింది. ఇది కోషెంట్, ఇది రిమైండర్. తర్వాత మళ్ళా 8 - 3 by 1. 3 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు 6 divided by 2 ఉంది పక్కన, కాబట్టి 2 3 6 2 6 2 3 6. ఇక్కడ క్వశ్చన్ 3 వచ్చింది, రిమైండర్ 0. మనం మోస్ట్లీ కోషెంటే తీసుకోవాలి గాయస్, ఎప్పుడు కోషెంట్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, 8 - 3 by 1. ఇప్పుడు 8 - 3 by 1 ఉంది. 8 - 3 5 by 1 = 5 by 1. ఇప్పుడు చూడండి, 5 ఇస్ ద ఆన్సర్. 5 by 1 6 by 1 ఏది ఉన్నా కానీ 5 అయ్యిద్ది, లేదంటే 6 అయ్యిద్ది. మొత్తం హోల్ నెంబర్ అయిపోతుంది కింద 1 ఉంటే. ఓకేనా గైస్? ఇప్పుడు మొత్తం చూద్దాం. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనకి ఏం రాసాం నెక్స్ట్? 8 - 5 బ్రాకెట్ 5 minus bracket -1 close bracket divided by 2
కింద డినామినేటర్లో 2 మైనస్ 3 డివైడెడ్ బై 3 రాసాను. ఇప్పుడు మనకు 1 వచ్చినది ఇక్కడ, దీనివల్ల 1 వచ్చింది మనకి. -3 + 2 నార్మల్గా అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ వేరే సైన్స్, కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. పెద్దదానికి మైనస్ ఉంది అంటే 3కి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ గాయస్ కింద 2 5 - 3 2 5 - 8 -3 -3 ఎందుకు వేసుకున్నామంటే చూడండి 8 - 3 అయితేనే మనకు వచ్చే 3. 8 - 5 = 3. కానీ ఇక్కడ 5 - 8 ఇచ్చారు అంటే -3 వస్తుంది గాయస్, డివైడెడ్ బై 3. మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్దాం. 8 - 5 + 1 డివైడెడ్ బై 2 బై 2 - 3 డివైడెడ్ బై 3. ఇక్కడ చూడండి క్లాస్, ఇక్కడ మైనస్ బ్రాకెట్ -1 బ్రాకెట్ ఉందిగా, కానీ ఇక్కడ +1 ఉంది. +1 ఎందుకు ఉంది? ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, బ్రాకెట్ తీసేది గ్యాస్. నెక్స్ట్ +1 చూడండి, బ్రాకెట్ తీసేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అయిందిగా, బ్రాకెట్ తీసేస్తే +1. 5 + 1 డివైడ్ బై 2 2 - 3 డివైడెడ్ బై 3. ఇది చూడండి గ్యాస్, ఇక్కడ మనం -3 పెట్టుకున్నాగా, -3 ఉండదు, ఎందుకంటే మీకు ఏ నెగిటివ్ నెంబర్ ఉన్నాయి ఇలా లైన్స్ లోపల 9 ఇలానే వస్తుంది గ్యాస్. ప్లస్ ఉంటే ప్లస్సే ఉంటుంది, ఆపోజిట్ మాత్రం కాదు ఇది. ఇప్పుడు ఉంది, ఈ మైనస్ సింబల్ ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇది నెంబర్స్ బిట్వీన్లో ఉంది కాబట్టి ఇదేం పోదు గ్యాస్, దీని మాది చేంజ్ అవ్వదు గ్యాస్. ఇది కూడా నెంబర్స్కి బిట్వీన్లో ఉంది, కానీ ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇది లైన్ ఉంది ఇక్కడ మనకి. ఓకేనా గ్యాస్? నెక్స్ట్ ఏమైంది దాని తర్వాత? 8 - 6 డివైడెడ్ బై 2 బై 2 - 1. ఇక్కడ ఎందుకు 1 వచ్చింది? 3 డివైడెడ్ బై 3 1 కాబట్టి. ఇదిగోండి గైస్, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంది. 3 డివైడెడ్ బై 3 = కోషెంట్ మనం తీసుకోవాలి గైస్ 1. నెక్స్ట్ తర్వాత 8 - 3 బై 1 = 5 బై 1 = 5. ఓకే గైస్, బాయ్ గైస్. అలాగే